అందరికి నమస్తే. మనం ఇప్పటివరకు ఈ 9 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్‌లో కేవలం వన్ సైడ్ మాత్రమే చూస్తున్నాం. వన్ సైడ్ పాలన. అంటే ఇవతల ప్రతిపక్షం నుంచి కేటీఆర్, హరీష్ రావు ఇట్లాంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నా, వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళను రేవంత్ రెడ్డి ఆళ్ళను కొట్టిపడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు గత ప్రభుత్వం పేరు చెప్పి ఇప్పటిదాకా నడిపించిండ్రు. కానీ త్వరలో కేసీఆర్ రాబోతున్నారనేది ప్రచారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ లీడర్లు చాలామంది చెప్తున్నారు. ఇప్పటిదాకా కేసీఆర్ ఎందుకు రాలేదు అన్నదానికి కూడా వాళ్ళకు ఆన్సర్ చెప్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వస్తారో అప్పుడు కేసీఆర్ బయటకు వస్తారు. ఈ ప్రభుత్వం వైఫల్యాల మీద ఆయన జనాలకు పోతారనేది చెప్తున్నారు. ఇప్పుడు కవిత వచ్చింది, చూసినాం మనదంతా. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా కార్యకర్తలు అదంతా చూసినాం. తర్వాత ఫామ్ హౌస్కి పోయినరు, కేసీఆర్ అక్కడనే ఉన్నారు, కేసీఆర్ని కలిసిండ్రు కవిత. కవిత రాగానే బీఆర్ఎస్లో ఏదో కొంత జోష్ వచ్చినట్లుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. నిజానికి బయట కూడా అట్లా కనిపిస్తుంది. ఏంటి కవిత వస్తే బీఆర్ఎస్కు అయ్యేదేముంది, లేదా కవితతో బీఆర్ఎస్కు అయ్యేదేముందంటే ఒక మానసిక బలం అంతే. కవిత జైల్లో ఉండడం అంటే కొంత వీళ్ళు మానసికంగా బయటికి బలంగా కనిపిస్తున్నా, మానసికంగా కొంత అదొక ఆవేదన ఉన్నది. సొంత బిడ్డే కాబట్టి కేసీఆర్కు, సొంత చెల్లె కాబట్టి కేటీఆర్కు, ఆ ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ జైల్లో ఉన్నారు కాబట్టి కొంత మానసికంగా అదంతా కొంత వీక్గా కనిపించిండ్రు. కానీ ఇప్పుడు కవిత వచ్చింది. కవిత వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా వరుసగా మీటింగులు పెడుతూ ఉన్నారు. వరుసగా పార్టీ లీడర్లు అందరూ కూడా కేసీఆర్తో భేటీ అవుతున్నారు. కరెక్ట్గా ప్రభుత్వం కూడా వచ్చి 9 నెలలు అయిపోయింది. ఇంకా 9 నెలల తర్వాత ప్రభుత్వ వ్యవహారాలు ఎంతో తేలిపోయింది. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా వానకాలం అయిపోయే టైం వచ్చింది. ఇంకొక 20-25 డేస్లో వానకాలమే అయిపోతుంది. ఈ వానకాలానికి సంబంధించిన రైతు భరోసా ఇప్పటిదాకా వేయలేదు. ప్లస్ రుణమాఫీ విషయంలో జరగాల్సిన గొడవలన్నీ జరిగిపోయినాయి. ఆల్రెడీ ఎంత రైతులు అసంతృప్తి ఉందన్న విషయం బయటకు వచ్చింది. వీళ్ళు 100కు 100% కాదు, కనీసం 70% చేసినా రైతుల్లో కొంత సంతృప్తి ఉండేది. కానీ వీళ్ళు కేవలం 30-35% మాత్రమే రుణమాఫీ చేసిన విషయం అంతా తేల్చిపోయింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నా చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ బస్సు యాత్ర చేయబోతున్నారా, పాదయాత్ర చేయబోతున్నారా, లేకపోతే బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారా అనే చర్చ ఒకటి నడుస్తుంది అనేది అంతా మీడియా అంతా కూడా రిపోర్ట్ చేసింది. ప్లస్ బీఆర్ఎస్ నేతలకు ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. త్వరలో కేసీఆర్ బయటకు వస్తున్నారు, త్వరలో కేసీఆర్ జనాల్లోకి రాబోతున్నారు, జనాల్లో కేసీఆర్ ఉండబోతున్నారు, ఈ వైఫల్యాల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద ఫైట్ చేయబోతున్నారని. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తూ ఏ అంశాలు ఉన్నాయి, కేసీఆర్ కొట్టడానికే తెర మీదకి వచ్చిన అంశాలు ఏమున్నాయంటే, ఒకటి రైతు భరోసా. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే వాళ్ళు రైతులు మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏదో పెద్దల పేర్లు చెప్పి పేదల కడుపు కొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తాము అని ధైర్యంగా చెప్పే నాయకులు కూడా ప్రస్తుతం కాంగ్రెస్లో ఎవరు కనిపిస్తలేరు. ఇస్తాం, రైతు భరోసా వస్తుంది అని చెప్తున్నారు. వానాకాలం పంట కూడా అయిపోయే టైంకి, వానాకాలం కూడా అయిపోయే టైంకి కూడా ఇంకా రైతు భరోసా గురించి ఇంకా మేము ఇస్తాం చేస్తాం అంటున్నారు. అంటే బహుశా రైతు భరోసా ఒకటి కేసీఆర్కు దొరికిన ఒక అస్త్రంగా చెప్పొచ్చు ఇప్పుడు బయటకు వస్తే. ప్లస్ రుణమాఫీ, ఇది ఒక పెద్ద అంశం. రుణమాఫీ విషయంలో ఇప్పటిదాకా కాంగ్రెస్ ఆడుకున్నది, ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో ఆడుకున్నది. నిజానికి రైతులు రోడ్లు ఎక్కిండ్రు, రైతులు నిరసన తెలిపిండ్రు, రైతులు ఏకంగా రేవంత్ రెడ్డి శవయాత్రలు కూడా చేసిండ్రు. వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం కూడా జరిగింది. కానీ ఇప్పుడు రైతులకు ఇంకా న్యాయం జరగలేదు. రైతులకు న్యాయం చేస్తాం రుణమాఫీ విషయంలో అని పైకి చెప్తున్నా, లోపల జరుగుతున్న ప్రక్రియ లేకపోతే జరుగుతున్న పరిణామాలు ఏవి కూడా రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం స్టెప్ తీసుకునే అవకాశాలు కనిపిస్తలేవు. ఇంకా రైతుల విషయంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలే కాదు. ఒకటి 500 రూపాయల బోనస్. 500 రూపాయల బోనస్ విషయంలో రైతులను కాంగ్రెస్ మోసం చేసిందనే చర్చనే సమాజంలో ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందేమో మీరు ఎంతైనా వండియండి, ఏమైనా వండియండి, మేము వరికి 500 రూపీస్ బోనస్ ఇస్తామని చెప్పినారు. తర్వాత ఇప్పుడు వచ్చి సన్నవడ్లకి ఇస్తామని చెప్తున్నారు. ఆ సన్నవడ్లు ఎంత వండుతాయి, ఎంతమంది వేసిన మన దగ్గర తెలంగాణలో? వానకాలం పంట వేస్తారు, రేపు యాసంగిలో ఆయనతో కూడా వేయరు. కాబట్టి ఆ వానకాలం పంట వచ్చేది ఎంత పంట, ఆల్రెడీ నీళ్ళు లేక సగం, నీళ్ళు దగ్గర ఎక్కువ కొంత, తర్వాత దాంట్లో తెగుళ్ళు వచ్చి కొంత రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ పంటకు మళ్ళీ వీళ్ళు 500 రూపాయలు బోనస్ ఇచ్చేంత పరిస్థితులు ఉంటాయా? అసలు మార్కెట్లో సన్నబడ్లకు ఎక్కువ రేటు ఉన్నప్పుడు వీళ్ళు 500 రూపాయల బోనస్ ఎవరికి ఇస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ ఒకటి ఉంది. కాబట్టి అట్లాంటి ఇష్యూ కూడా ఇప్పుడు ఒక కేసీఆర్ పనికొచ్చే అంశంగా కనిపిస్తుంది. కేసీఆర్ బయటకు వస్తున్నారు అంటేనే చాలా ఏదో జరగబోతుంది, ఏదో ఉండబోతుంది. ప్రభుత్వానికి ఇప్పటిదాకా ప్రభుత్వం ఆడిందే ఆట, పాడిందే పాటగా కనిపించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ పార్టీ నేతలు ఎంత మాట్లాడినా కేసీఆర్ వస్తే వేరుంటుంది అన్న నమ్మకం, లేకపోతే కేసీఆర్ వస్తే వేరుంటుంది అనే ఒక చర్చ సమాజంలో ఉంది, రైతుల్లో ఉంది, ప్రజల్లో కూడా ఉంది. కాబట్టి కేసీఆర్ రాబోతున్నారంటే
నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకోబోతున్నారా, లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలను జనాలకు అర్థమవుతాయి చెప్పబోతున్నారా? కేసీఆర్ వస్తున్నాడంటే కొంత ప్రభుత్వం కూడా అటెన్షన్గా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఏమేమిందంటే రేవంత్ రెడ్డికి సరితూగే లీడర్లు అంటే కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. ఈయన మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు కౌంటర్ ఇస్తారు, వీళ్ళు కౌంటర్ ఇస్తారు, వీళ్ళు సవాల్ విసురుతారు, వాళ్ళు స్వీకరిస్తారు, వాళ్ళు సవాల్ విసురుతారు, వీళ్ళు స్వీకరిస్తారు, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ కేసీఆర్ వస్తున్నా అంటే కేసీఆర్కి సరితూగే లీడర్ ఎవరున్నారు తెలంగాణలో చర్చ ఎప్పటి నుంచో ఉంది. స్టార్టింగ్కి వెళ్ళి ఉంది, తెలంగాణ వచ్చినప్పటి నుంచే ఆ చర్చ ఉంది. ఇప్పుడు కేసీఆర్ కనుక కౌంటర్ ఇస్తే దానికి సరితూగే లీడర్ కాంగ్రెస్లో నిజానికి ఎవరు లేరు. కేసీఆర్కు ఉండే సబ్జెక్ట్ కానీ, కేసీఆర్కు ఉండే అవగాహన కానీ తెలంగాణ పైన కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరికీ లేదు. రేవంత్ రెడ్డి కూడా పొలిటికల్గా మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా పాలన కన్నా ఎక్కువ రాజకీయాలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. కాబట్టి కేసీఆర్ వస్తే పాలనలో లోపాలను ఎత్తి చూపే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. చాలా ఉన్నాయి, చాలా వైఫల్యాన్ని జనాలకు అర్థమయ్యేది చెప్పొచ్చు. కాబట్టి కేసీఆర్ వస్తే ఆ వైఫల్యాలను కన్నా ఎండగడితే కాంగ్రెస్ నుంచి కౌంటర్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరేమో, అతనికి కౌంటర్ కాంగ్రెస్ దగ్గర ఉంటుందా అన్న చర్చ ఒకటి నడుస్తుంది. కేవలం గత గవర్నమెంటు పాత ప్రభుత్వంలో జరిగిన విషయాలు కాదు. ఇప్పుడు 9 నెలలు అయింది కాబట్టి ఇంకా కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొత్త గవర్నమెంట్ ఏం చెప్పింది, కొత్త గవర్నమెంట్ ఏం చేసింది, కొత్త గవర్నమెంట్ ఏం చేయలేదు, రైతులకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పని ఏంది, 9 నెలల్లో వాళ్ళు గతంలో ఉన్న స్కీమ్స్ ఏ స్కీమ్స్ను మడత పెట్టేసి అటకెక్కిచ్చేసినారు, ఏవేవి ఇస్తాయని చెప్పి హామీలు ఇచ్చి వాటన్నింటిని రోడ్డు పడేసినారు. పెన్షన్ లాంటిది ఒకటి ఉంది, ఆల్రెడీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. 9 నెలలు అయింది, ఇప్పటిదాకా ఏమీ లేదు. కాబట్టి మహిళలకు 25,000 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఏమీ లేదు. వీళ్ళు పాక్షికంగా అమలు చేస్తున్నది కేవలం సిలిండర్ల స్కీమ్ ఒకటి పాక్షికంగా అమలు చేస్తున్నారు. 200 యూనిట్స్కు కరెంటు ఫ్రీ అనే ఒక స్కీమ్ను కూడా పాక్షికంగా అమలు చేస్తున్నారు. ఇంకా మిగతా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అనేది ఆ పోయిన వాళ్ళకి తెలుస్తుంది, అది కూడా లిమిటెడ్గానే తెలిసే అవకాశం ఉంటుంది. 10 లక్షల రూపాయలు అందరికీ అవసరం ఉండదు హాస్పిటల్లో. కాబట్టి అదొక అక్కర రాని స్కీమ్. ఇంకొకటి ఏంటంటే ఇది ఆర్టీసీ ఫ్రీ, మహిళలకు ఫ్రీ అనే ఆర్టీసీ స్కీమ్లో మహిళలకు ఉపయోగపడుతుంది నిజంగానే ఆ స్కీమ్. కానీ దానివల్ల ఆర్టీసీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, దాని ప్రభావం పడే ఆ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆవేదనతో ఉన్నారు. ఫ్రీ బస్ పెట్టినప్పుడు దాని మీద వచ్చే కాంప్లికేషన్స్ విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీగానే ఉండాలి. ఇది పెట్టినప్పుడు ఇది ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా చూడాలి. ప్రాబ్లం వచ్చిన వాళ్ళను ఆదుకోవాలి ప్రభుత్వం. కానీ ఆ ప్రయత్నం ఇప్పటిదాకా చేయలేదు. ప్లస్ దళిత బంధు లాంటి స్కీమ్ 12 లక్షల రూపాయలు ఇస్తాం, 10 లక్షలు కాదు, ఎస్సీలకే కాదు ఎస్టీలు కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా దానికి సంబంధించిన ఊసు కూడా లేదు. కాబట్టి ఇవన్నీ అస్త్రాలు కేసీఆర్ చేతిలో ఉన్నాయి. బహుశా కేసీఆర్ ఎప్పుడు వస్తారు, కవిత అయితే వచ్చింది, కేసీఆర్ ఎప్పుడు రాబోతున్నారు, కేసీఆర్ వస్తే ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, పరిపాలన ఎట్లా ఉండబోతుంది, కాంగ్రెస్ వైఫల్యాలను జనాల్లోకి ఎట్లా తీసుకోబోతున్నారు కేసీఆర్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తుంది. చూద్దాం. అందరు చెప్పినట్టుగా, బీఆర్ఎస్ లీడర్ చెప్తున్నట్టుగా, మీడియా రిపోర్ట్ చేసినట్టుగా కేసీఆర్ ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, తదుపరి జరిగేది ఏముందో మనం కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.